హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లెయిన్ తెలుగు. మన ఛానల్లో అన్నోన్ టాపిక్ వీడియోస్ అండ్ హాలీవుడ్ మూవీ రీక్యాప్స్ ఉంటాయి. డోంట్ మిస్ ఇట్. మన పురాణాల్లో, జానపద కథల్లో వీరులు ఎలా పుడతారు? కొందరు దేవుని వరంతో పుడతారు, కొందరు యజ్ఞం నుండి ఉద్భవిస్తారు. కానీ జపాన్లో ఒక వీరుడు ఉన్నాడు. అతను ఒక భారీ పీచ్ ఫ్రూట్ నుండి పుట్టాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న జపాన్ దేశంలో ప్రతి బిడ్డకు తెలిసిన అత్యంత ప్రియమైన జానపద కథ ఇది. అతని పేరు మోమోటారో, అంటే పీచ్ పండు బాలుడు అని అర్థం. ఇది కేవలం పిల్లల కథ మాత్రమే కాదు. ఈ ఒక్క కథలో జపాన్ సంస్కృతి, వారి విలువలు, ఐక్యత మరియు వారి చరిత్రలోని ఒక చీకటి కోణం కూడా దాగి ఉంది. అసలు ఎవరు ఈ మొమటారో? ఒక పండులో నుంచి వచ్చిన ఈ బాలుడు రాక్షసులతో ఎలా పోరాడాడు? ఈ కథ వెనుక ఉన్న అసలు అర్థం ఏంటి? ఈరోజు మనం జపాన్ యొక్క ఈ జాతీయ హీరో సంస్కృతి గురించి, చరిత్ర గురించి తెలుసుకుందాం. ఈ కథ చాలా ఏళ్ల క్రితం జరిగింది. జపాన్లో ఒక అందమైన గ్రామంలో మొదలవుతుంది. అక్కడ పిల్లలు లేని ఒక వృద్ధ దంపతులు ఉండేవారు. అందులో ముసలాయన ప్రతిరోజు కట్టెలు కొట్టడానికి అడవికి వెళ్ళేవాడు. ఆ ముసలావిడ బట్టలు ఉతకడానికి దగ్గరలో ఉన్న నదికి వెళ్ళేది. ఇదే వాళ్ళ రోజు దినచర్య. ఒకరోజు ఆ ముసలావిడ నదిలో బట్టలు ఉతుకుతూ ఉండగా ఒక అసాధారణమైన సంఘటన జరిగింది. నదీ ప్రవాహంలో పైనుండి ఒక భారీ గులాబీ రంగు పీచు పండు కొట్టుకురావడం ఆమె గమనించింది. ఆమె జీవితంలో అంత పెద్ద పీచు పండును ఎప్పుడూ చూడలేదు. అదేదో దైవ సంబంధమైనదిగా భావించి ఆమె దానిని జాగ్రత్తగా పట్టుకొని ఇంటికి తీసుకొస్తుంది. ఆ రోజు సాయంత్రం ఆమె భర్త ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి ఆ పండును కోసి తిందామని అనుకుంటారు. కానీ వారు కత్తితో ఆ పండును కోయబోయిన మరుక్షణమే అది రెండుగా చీలిపోయి లోపల నుండి ఒక ఆరోగ్యకరమైన చురుకైన మగ శిశువు బయటకు వస్తాడు. అది చూసి ఆ దంపతులు ఆశ్చర్యపోతారు. పిల్లలు లేని తమకు దేవుడే ఈ బిడ్డను ఇచ్చాడని ఆనందపడతారు. వారు ఆ బాలుడకు మొమటారో అని పేరు పెడతారు. మోమో అంటే పీచు, టారో అంటే పెద్ద కొడుకు అని అర్థం. ఆ వృద్ధ దంపతులు మొమటారోను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటారు. అతను కూడా చాలా వేగంగా, బలంగా, ధైర్యంగా పెరుగుతాడు. అతను తన తల్లిదండ్రులను బాగా చూసుకుంటూ వారికి పనులలో సహాయం చేస్తుంటాడు. అయితే ఆ గ్రామానికి ఒక పెద్ద ఆపద వస్తుంది. ఆ గ్రామానికి దగ్గరలో ఉన్న ఓనిగాషిమా అనే ద్వీపంలో ఓని అని పిలువబడే భయంకరమైన రాక్షసులు ఉండేవారు. వారు అప్పుడప్పుడు గ్రామాలపై పడి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి వారి సంపదను, ఆహారాన్ని దోచుకెళ్లేవారు. ఆ ప్రజలు ఆ ఓని రాక్షసులు పేరు చెబితేనే భయంతో వణికిపోయేవారు. ఒకరోజు ఆ రాక్షసులు దాడుల గురించి తెలుసుకున్న మొమటారో తన తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి, అమ్మా నాన్న, నేను పెద్దవాడినయ్యాను. మన ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఆ ఓని రాక్షసులను ఓడించడానికి నేను ఓనిగాషిమా ద్వీపానికి వెళ్తున్నా. నన్ను ఆశీర్వదించండి అని అడుగుతాడు. ఆ మాటలకు ఆ దంపతులు మొదట భయపడినా తమ కుమారుడి ధైర్యాన్ని చూసి గర్వపడతారు. అతని తల్లి అతని ప్రయాణం కోసం ప్రత్యేకంగా కివిడాంగో అనే ఒక రకమైన తీయటి పిండి వంటను తయారు చేస్తుంది. జపాన్లో దీనిని ప్రపంచంలోనే అత్యుత్తమైన మిల్లెట్ డంప్లింగ్స్ అని అంటారు. వాటిని తీసుకొని మొమటారో తన ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. మొమటారో గ్రామం దాటి వెళ్తుండగా దారిలో అతనికి ఒక కుక్క కనబడుతుంది. మొమటారో సాన్, ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. నేను ఓనిగాషిమా రాక్షసులను ఓడించడానికి వెళ్తున్నా అని మొమటారో చెప్తాడు. నీ నడుమును కట్టుకున్న ఆ తిండి వంటకాన్ని ఏంటో అని అడుగుతుంది. ఇది జపాన్లోనే మంచి డంప్లింగ్ అని అంటాడు. నాకు ఒకటి ఇస్తావా, నేను నీతో పాటు వచ్చి పోరాడతానని కుక్క అంటుంది. మొమటారో సంతోషంగా ఒప్పుకుంటాడు. వారు మరికొంత దూరం ప్రయాణించిన తర్వాత ఈసారి ఒక కోతి కనబడుతుంది. కోతి కూడా అదే ప్రశ్న అడుగుతుంది. కిబిడాంగో తీసుకొని మొమటారో సైన్యంలో చేరిపోతుంది. కోతి తన తెలివితేటలతో సహాయం చేస్తానని వాగ్దానం చేస్తుంది. ఇంకాస్త ముందుకు వెళ్ళాక కీజీ అనే ఒక పక్షి కనబడుతుంది. దీన్ని నెమలి అని కూడా అనొచ్చు. ఆ పక్షి కూడా కిబిడాంగో తీసుకొని ఆకాశం నుండి శత్రువులపై నిఘా చేసి దాడి చేస్తానని మాట ఇస్తుంది. ఇప్పుడు మొమటారో ఒక బృందం సిద్ధమైంది. ఒక బాలుడు, ఒక కుక్క, ఒక కోతి, ఇంకా పక్షి. ఈ నలుగురు కలిసి సముద్రాన్ని దాటి భయంకరమైన ఓనిగాషిమా ద్వీపానికి చేరుకుంటారు. ఆ ద్వీపం కోట గోడలతో, భయంకరమైన రాక్షసుల కాపలతో నిండి ఉంటుంది. లోపల రాక్షసుల రాజు తన అనుచరులతో కలిసి గ్రామాలను దోచుకున్న సంపదతో విందు చేసుకుంటుంటాడు. మొమటారో మరియు అతని బృందం కలిసి వారిపై మెరుపుదాడి చేస్తారు. ఆ యుద్ధం చాలా భీకరంగా జరుగుతుంది. పక్షి ఎగురుతూ రాక్షసుల కళ్ళపై దాడి చేస్తుంది. కోతి తన చురుకుదనంతో గోడలు ఎక్కి కోట తలుపులు తెరుస్తుంది. కుక్క రాక్షసుల కాళ్ళను కొరుకుతూ వారిని కింద పడేస్తుంది. మొమటారో తన కత్తితో నేరుగా రాక్షసుల రాజుతో పోరాడతారు. వీళ్ళ నలుగురి ఐక్యత, ధైర్యం ముందు ఆ భయంకరమైన రాక్షసులు నిలవలేకపోతారు. చివరికి రాక్షసుల రాజు మొమటారో ముందు ఓటమి అంగీకరిస్తాడు. మేము ఇకపై ఎప్పుడూ గ్రామ ప్రజలను ఇబ్బంది పెట్టం, మమ్మల్ని క్షమించు అని వేడుకుంటాడు. మొమటారో రాక్షసులు దోచుకున్న సంపదను, నిధులను తీసుకొని తన ముగ్గురు స్నేహితులతో కలిసి విజయ గర్వంతో తన గ్రామానికి, తల్లిదండ్రుల దగ్గరికి వస్తాడు. ఈ కథ చాలా సింపుల్ గా, సరదాగా ఉంది కదా. దీన్ని నేను చాలా తగ్గించి చెప్పడానికి ప్రయత్నించాను. కానీ ఈ కథ ప్రాముఖ్యత ఏంటి?
జపాన్ ప్రజలకు మొమోటారో ఒక ఆదర్శవంతమైన హీరో. అంటే ఫస్ట్ వన్ ధైర్యం, కరేజ్ అనమాట. ఒంటరిగా అయినా సరే చెడుతో పోరాడడానికి ముందుకు వెళ్ళాడు. రెండోది కృతజ్ఞత. తనను పెంచిన తల్లిదండ్రులకు, తన సమాజానికి తిరిగి సేవ చేయాలనుకున్నాడు. మూడోది నాయకత్వం. కోతి, కుక్క, పక్షి వంటి సంబంధం లేని ముగ్గురిని ఒకే లక్ష్యం కోసం ఏకం చేశాడు. ఈ విలువలను జపాన్ సంస్కృతిలో చాలా ఉన్నతమైనవిగా భావిస్తారు. ఈ కథలో ఉన్న జంతువులను గమనించండి. కుక్క, కోతి, పక్షి. నిజ జీవితంలో ఈ 3 ఎప్పుడూ స్నేహంగా ఉండవు. కుక్క కోతిని తరుముతుంది. కోతి పక్షి గుడ్లను దొంగిలిస్తుంది. కానీ ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం కీబీడాంగో అనే ఒక ఎంకరేజ్‌మెంట్‌ని తీసుకొని అవన్నీ తమ విభేదాలను మర్చిపోయి కలిసి పనిచేశాయి. విభేదాలు ఉన్నా దేశం కోసం, లక్ష్యం కోసం అందరూ కలిసి పనిచేయాలి అనేదే ఈ కథ యొక్క సారాంశం. ఈ కథ కేవలం గాల్లోంచి పుట్టలేదు. మొదటి ఆధారం జపాన్‌లోని ఒకాయామా ప్రిఫెక్చర్. ఈ ప్రాంతం మొమోటారో కథకు పుట్టినిల్లుగా చెప్పుకుంటుంది. ఆ ప్రాంతంలో కిబిడాంగో అనేది నిజంగా దొరికే ఒక ప్రసిద్ధ స్వీట్. ఈ ప్రాంతంలో కిబిట్సు షెరైన్‌లో ఒక పురాతన గాథ ఉంది. మొమోటారో కథకు స్ఫూర్తి అని చాలా మంది చరిత్రకారులు నమ్ముతారు. కాబట్టి ఇది ప్రాంతం యొక్క సంస్కృతి గుర్తింపుల్లో ఒక భాగం అన్నమాట. ఇప్పుడు ఈ కథలోని ఒక డార్క్ కోణం గురించి మాట్లాడుకుందాం. ఇది రెండవ ఆధారం. అంటే ఈ కథ ఎలా పుట్టిందని చెప్పడానికి రెండో ఆధారం. రెండవ ప్రపంచ యుద్ధం ప్రచారంలో జపాన్ ప్రభుత్వం ప్రజలను, ముఖ్యంగా సైనికులను యుద్ధానికి ప్రేరేపించడానికి ఈ అందమైన జానపద కథను ప్రచారం చేశారు. ఆ ప్రచారంలో మొమోటారోను జపాన్ దేశంగా చూపించారు. తన స్నేహితులైన కుక్క, కోతి, పక్షులను జపాన్ ప్రజలుగా చూపించారు. వారు తినే కిబిడాంగోను సైనికులకు ఇచ్చే రేషన్‌గా చూపించారు. మరి వారు పోరాడే ఓని రాక్షసులు ఎవరు? వాళ్ళే అమెరికా, బ్రిటన్ వంటి దేశాలు. మొమోటారో లాగా మనం కూడా విదేశీ రాక్షసులను తరిమికొట్టాలి అని పిల్లల పాఠ్యపుస్తకాల్లో, సినిమాల్లో విపరీతంగా ప్రచారం చేశారు. ఒక జానపద కథ యుద్ధానికి ఆయుధంగా మారడం చరిత్రలో విచారకరమైన నిజం. చివరగా వీడియో ముగించే ముందు మీకొక ప్రశ్న. ఈ మొమోటారో స్టోరీ లాగానే మీకేమన్నా స్టోరీలు తెలుసా? అంటే మన ఇండియన్ రిలేటెడ్‌వి. తెలిస్తే గనక వాటి పేర్లు కింద కామెంట్‌లో కామెంట్ చేయండి. సో, ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. మీకు ఈ స్టోరీ నచ్చితే గనక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ గైస్. థాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఆన్ ఎక్స్‌ప్లెయిన్ తెలుగు.